హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏ చెరువు అనుకుంటున్నారా? ఈ చెరువుకు చాలా ప్రత్యేకత చరిత్ర గలదు. ఇది 400 సంవత్సరాల క్రితంది. ఈ చెరువు పక్కన ఎల్లమ్మ తల్లి వెలిసింది. ఎల్లమ్మ తల్లి మల్లన్న సోదరి. ఇంతకీ నేను చెప్పబోయేది కట్ట మల్లన్న గురించి. ఈరోజు ఈ గుడి వరంగల్ బస్టాండ్ నుంచి 3.8 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ గుడి ఎంట్రన్స్లో ఒక తోరణం అనేది చాలా బాగుంది. మీరైతే ఈ విజువల్స్లో చూడవచ్చు. ఈ తోరణం కింద భాగంలో కుడి ఎడమ వైపున ఏనుగుల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. కట్టమల్లన్న శ్రీ కట్ట మీద వెలిసిన కట్టమల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానం, గుర్రకుంట గ్రామము, గీసుకొండ మండలం, వరంగల్ రూరల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కట్టమల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాం. ఇక్కడ మనం ఇప్పుడు కట్టమల్లన్న స్వామి గురించి, గుడి చరిత్ర గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకున్నాం. ఇక్కడ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. కట్టమల్లన్న స్వామి అనే వారు, కట్టమల్ల అంటే మన ఐలవన్ మల్లికార్జున స్వామి వాళ్ళ అన్నయ్య అన్నమాట. కట్ట మీద వెలిసాడు కాబట్టి కట్ట మీద ఉన్న కట్టమల్లన్న స్వామి గురించి అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మొదటగా మనకు కనిపించేది అయితే గుడి ముందు భాగంలో 5 తలలు గల నాగేంద్రుడి విగ్రహం అయితే ఉంది. పూర్వం మల్లన్న ఒక పుట్టలో ఒక ప్రతిమ రూపంలో వెలిశాడు. ప్రతిమతో పాటు ఈ నాగేంద్రుడు ఉండేవాడంట. ఐలోని మల్లలో బోనాలు ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు, మనకు కనిపిస్తూ ఉంటుంది. మల్లన్నలు 7 నుంచి 9 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వెలిశారంట. ఐలోన్లో వెలిసినటువంటి ఐలోని మల్లన్న, కొమ్రెల్లిలో వెలిసినటువంటి కొమ్రెల్లి మల్లన్న, గొర్రకుంట గ్రామం కట్ట మీద వెలిసినటువంటి కట్ట మల్లన్న 3వవాడు. కట్ట మల్లన్న స్వామికి ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంది. నంది విగ్రహం ఉంది అంటే అక్కడ శివుడి ప్రతిరూపమే ఈ కట్ట మల్లన్న స్వామి. అయితే మనం ఇప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. కట్ట మల్లన్న ఇంకో ఐలోని మల్లన్న అన్నవుతారంట. ఎలా చూసినా మల్లన్నలు శివుడి ప్రతిరూపాలే. ఐలోన్ లాగానే గుడిలో కూడా మల్లన్నకు ఇరువైపులా భార్యలు గొల్లకెదమ్మ, బలిజమేడలమ్మలు ఉన్నారు. ఈ గుడి 400 ఏళ్ల నాటి పురాతనమైన కాకతీయుల కాలం నాటిదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ గుడికి ఎక్కువగా భక్తులు బుధ ఆదివారాల్లో ఎక్కువగా వస్తుంటారట. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ యొక్క కట్టమల్లన్న జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారట. శివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. అదేవిధంగా ఒక చెట్టు పక్కన పుట్టలో కట్ట మీద వెలిశాడని అక్కడి ప్రజలు తెలిపారు. అప్పటి నుంచి కట్ట మీద వెలిసినటువంటి కట్టమల్లన్నగా పేరు పొందుతూ ఉన్నాడు. కోరికలు అనగా ఇట్లా మా ఇంట్లో బాధ్యత బలం అంటే నీకు బాధ్యత కట్టి పాలగా ఉంటున్నాను, మా ఇంట్లో సంతానం పాలగా ఉంటున్నాను, ఉద్యోగం వచ్చేటే మొదటి నరసింహదేవుడు. అంటే ఇప్పుడు ఐలోని మల్లన్నకు ఏమవుతారు స్వామి? అట్లనా? అందరు అన్నదమ్ములు అంటారు. అన్నదమ్ములు 5గురు అన్ని ఎక్కడ పిలిస్తే అక్కడ మొత్తం ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న, గూడెల మల్లన్న, ఓడెల మల్లన్న, మాలువ మల్లన్న, గట్టు మల్లన్న, కోంగ్రెల్లి మల్లన్న. ఇట్లా మీకు అనుకున్న ఎక్కడ ఏ ఏరియాలో పిలిచిందో అన్నదమ్ములు అయితే 7గురు అంటారు మల్లన్నలు మొత్తం. తాత ముత్తాత గొర్రెలు రాంపూర్ నుంచి ఇక్కడికి మన్యం తీసుకొచ్చాడు. మన్యం వచ్చిండట వెనకట. మన్యం వచ్చి ఇక్కడ కట్ట మీద బర్రెంక చెట్టు ఉండే. ఈ మేకలను గొర్రెలు వేసుకుంటూ ఈ కట్ట మీద పెట్టిండట. పెడితే
బర్రెంక చెట్టు కొడదామని ఎక్కి బర్రెంక చెట్టు కొడతాను. కొడతా అంటే కింద పుట్ట ఉన్నది. ఈ పుట్ట మీద కాలు పెట్టి బర్రెంక చెట్టు కొడితే మేకలు అన్ని మాయమైనాయట. మాయమైతే అప్పుడు ఆయన ఏం చేసిండు, శివసత్తులు ఉంటారు ఇక్కడ, వాళ్ళని అడిగించుకున్నాడు. అడిగిస్తే ఇట్లా మాయమైనవి అంటే పెట్టడం మల్లన్న మా పుట్టలో ఉన్నాడు, నేను ఏనుకుంటానంటే అన్ని మేకలు అన్ని మళ్ళీ అన్ని వస్తాయి, గొర్రెలు మేకలు అన్నీ వస్తాయని చెప్పిండాడు. చెప్తే మరి ఎట్లా మరి ఇక్కడ దేవుడు ఉన్నది ఎట్లా తెలవాలా, దేవుడు ఉన్నాడు గడ్డపర పెట్టి తీస్తే బాగుండదు కదా అని అంటే చెరువు ఇది చెరువు కట్ట అన్నట్టు, కింద మొత్తం నీళ్ళే. అన్ని నీళ్ళు తీసుకొచ్చి ఈ పుట్ట మీద పోస్తా ఉంటే 2 రోజులు అట్లా 24 గంటలు అట్లా పోతూనే ఉన్నాడంట నీళ్ళు. పోతా అంటే అప్పుడు పుట్ట కరిగి ఈ 10 మీద తేలింది, ఇది ఇట్లా తేలింది అన్నట్టు. దీన్ని తేలిన తర్వాత మొత్తం ఇక్కడ కట్టమన్న దగ్గర కట్ట మీద మా మల్లన్న వేసిందట అని భక్తులు రావడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళకు ఆపదలు ఉంటాయి కదా, ఒడ్డు పోతే గొర్రె మీద అడిగితే ఇట్లా బండారు తీసి ఈ బండారు తీసి బొట్టు పెట్టి ఆయన పూజ లేదు మంత్రం రాదు, ఇట్లా పూజ బొట్టు పెట్టి పలానాకి వెళ్ళిపోయిన కొన్ని బర్రెలు అంటే అక్కడికి పోతే బర్రెలు దొరికినాయట, గొర్రెలు దొరికినాయట. అట్లా దొరకడం వల్ల ఆపద కొడుకు సంతానం కావాలని మొక్కితే సంతానం అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుతారు కదా, మొక్కిన తర్వాత వాళ్ళకి అవుతా అంటే కొంతమంది అయినా అన్ని అనుకున్న పనులు అవుతానే అయితే వచ్చి వాళ్ళు కొంత ఒక్క చెప్పటం, అప్పుడు డబ్బులు ఎక్కడి ఏదో జొన్నలు గుడ్లు పెడతారు కదా, దాంట్లో మెల్లగా డెవలప్ అయింది దేవుడు. నాకు 4వ తరం అట్లా జరుగుతూ ఉంది ఇక్కడ. అదే పూజలు ఇప్పుడు యథావిధిగా కంటిన్యూషన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కట్టమల్లన్న అంటే కట్ట మీద వెలిసిండు, కట్ట మీద వెలిసిండు అంటే ఇది కట్టే, ఈ కట్ట మీదనే పుట్ట, పుట్ట మీద పుట్ట లోపల ఈ పత్తి మీద వెలుస్తుంది. ఇప్పుడు ఈ కట్టమల్లన్న స్వామి అంటే ఎవరి ప్రతిరూపం? శివుని, శివుని ప్రతిరూపం. శివుని ప్రతిరూపం అంటే ఇప్పుడు ఐలోని మల్లన్నకి ఏమవుతారు? ఐలోని అంతే సేమ్ అక్కడ ఎట్లా జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా ఏ విధంగా జరుగుతుంది. కట్ట మల్లన్న, దూడల మల్లన్న, బోదెల మల్లన్న, మానుగవ మల్లన్న, గట్టు మల్లన్న, మొత్తం 7 మల్లన్న. ఇక్కడ ఏ ఏరియాలో వెళ్తే ఇక్కడ మాత్రం ఇప్పుడు మళ్ళీ ఆయనలోని పెద్ద కొమరెల్లి 2వ వాడు, ఈయన 3వ వాడు అంటారు. మొక్కులు కోరుకుంటారు, చెప్పండి. మీరే భక్తులు అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వస్తారు అన్నాడు స్వామివారి దగ్గరికి వచ్చి గుల్లగీతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జున పేరు మీద గుడ్డు, గొర్రె, పైరు, ఉద్యోగం, బిజినెస్లు మంచిగా ఉంటే 3 ఏళ్ళక 2 ఏళ్ళక పట్నం వేసి పాలకాయ కూడా స్వామిని మొక్కుతారు. ఆ మొక్కే దాంట్లో ఇట్లా మొక్కుతారు అన్నట్టు. మా ఇంట్లో సంతానం అయితే తొట్టె కట్టి పాలకాయ కొడతా స్వామి, ఇట్లా చుట్టూ తొట్టెనా? తొట్టె పూలు తొట్టె కడతారు, తొట్టె కట్టి పాలకాయ కొడతారు. ఇట్లా బాషింగ బలం వస్తే బాషింగం కడతారు, కళ్యాణం అయితే బాషింగాలు, ఇట్లా బాషింగాలు కడతారు అన్నట్టు. ఉద్యోగం వచ్చాయంటే మొదటి నెల జీతంలోకి వెళ్ళి ముడుపులు కడతారు. గనగన మాటలు వచ్చింటే పిల్లలకు గంటలు కడతారు. ఇల్లు వస్తే ఇల్లు కడతారు, చిన్న వెండి ఇల్లు, అట్లా కోరుకుంటారు అన్నట్టు. కన్నీళ్ళు ఒడి మల్లన్నకి ఇట్లా పండ్లు ఒడి నింపి ఒడి అడుక్కుంటే సంతానం అవుతుంది, ఇట్లా నింపుతారు అన్నట్టు. మా పేరు ఎల్లవుల బాలరాజు, ఒగ్గు పూజారులో. పూర్వకాలం కాకతీయ సామ్రాజ్యం కాంచి మా తాతల తండ్రుల కాంచి వంశపాలక ఒగ్గు పూజారి చేస్తాను. కాకతీయ సామ్రాజ్యం ఉంటే 99 లక్షల శ్రీశైల పర్వతం కొండ, ఆ కొండ మీద భగవంతుడు మల్లికార్జున స్వామి, శివుడే మల్లన్న, మల్లన్నే శివుడు. ప్రజల కొరకు ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ భగవంతుడు కాపుల ఇళ్ళ అవతారం ఎత్తుండు, మల్లికార్జున స్వామి అవతారం ఎత్తుండు. 6 తోడబుట్టిన అంశమంత్రం వల్ల బుద్ధివంతుడు పుట్టిండు, భూములు మలిపినాడు. కాపు నీలమదేవి తల్లి, ఆదిరెడ్డి సోదరి తండ్రి, వారి గర్భాన కొడుకై పుట్టిండు. ఆ భగవంతుడు 6 కాపులు అష్ట కష్టాల పాలై అన్నం అనుకుంటే ఆ నీలమదేవికి గర్భాన కొడుకై పుట్టిండు. కాపులు తోడబుట్టి కందులు పండించి కలియం రక్షణ చేసిండు, జొన్నలు పండించి జగరక్ష చేసిండు, ఉలవలు పండించి ఊళ్ళు ఏర్పాటు చేసిండు.
ఆ శివుడు ఎప్పటికీ దంట ఉన్నారని సంగన్నకు మల్లన్న ఇద్దరు సరిదంట కళ్ళయి. వాళ్ళిద్దరు అయిన సరిదంట కళ్ళయి రాజ్య పరిపాలన చేసుకుంటా భగవంతుడు మల్లన్న ఎక్కడ ఎవరి మొక్కులకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఐలోన్లో నడిచిండు ఐలోను మల్లన్న, కొయిదలు నడిచిండు కొయిదలు మల్లన్న, ఈ కట్ట మీద నడిచిండు కట్ట మల్లన్న, ఓదల నడిచిండు ఓదల మల్లన్న, దూడలు నడిచిండు దూడల మల్లన్న, యాలారి పౌరూరు మల్లన్న. ఇట్లాంటి దశావతాలు ఎత్తిండు. ఆయన భార్య ఫస్ట్ పైడికల్లా బౌరమ్మ, రెండవ భార్య బ్రాహ్మణుల పిల్ల బాల రక్తంగి. వాళ్ళిద్దరు పడమారి పార్వతే పడమారి వాళ్ళకు భార్యలో పుట్టింది. శివునికి గంగా గౌరి ఎట్లయిందో మల్లన్నకు సూత అట్లా వాళ్ళే. తర్వాత బల్యమేళ దేవుని పెళ్ళాడినాక భగవంతుడు ఆడుకున్నాడు, అయ్యో ఏదన్నా కష్టం వచ్చేప్పుడు సతిలేంది మతిలోని కలిగి మతిలేంది సతిలోని కలిగది ఏదైనా కష్టం వస్తే చూస్తుందని చెప్పి 20 ఏళ్ళ దేవుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవుతారు వ్యక్తి అది మేళదేవికి కష్టం వచ్చింది బాగా ఆర్చుకోమంటే నీ అవసరన్నప్పుడు ఆయన నా 7 గంటల కర్రెకొక్కలు చేసావు మడతలమ్మ బండమైన మనం కూడా తయారు చేసావు నేను కడగను గాలివనని ఆ భార్య దూసలు ఇస్తే నేను నీకన్నా చక్కని శ్రీ తీసుకొని వస్తా అని కనక రేటల్ల పట్టేవాడు 6000 అల్లములు 3000 తిరువంతులు బట్ట మేకల వారు బైకైన వారు దండలైన వారు దావసాని వారు బండారి మారవేడు భార్య మాధవసాని గర్భాన పుట్టింది పార్వతి పడమారి కేతవై పుట్టింది. ఆ కేతవును 7 ఏళ్ళు గొర్ర కాసి కష్టం చేసి ఆ కేతవును పెళ్ళాడి ఇక్కడ దంట ఎడమదిక్కు బల్యమేళ దేవై కుడిదిక్కు గొల్లకేతవై ఇద్దరు సందన శిలై నిలిచింది. అందుకే కాకతీయ సామ్రాజ్యం నాడు ఈ శ్రీశైల మల్లన్న ఎట్లా ప్రపంచంలో వెలుగాలని ప్రఖ్యాతి గాల్చాలని సంక్రాంతి మొదలు పెట్టుకొని ఉగాది దాకా మహాజాగ్రత్త జాగుతుంది. ఆది బుధవారం బ్రహ్మాండంగా వైభోగంగా ఉత్సవంగా ప్రజలందరి కష్టాలు అందరికీ సుఖ సందాలతో ఆ భగవంతు దీవెనల్ల అందరూ ప్రజలు వీడికి వస్తారు. ఐలోన్ మల్ల కోయిల మల్ల కట్టమల్లన్న అంటే వీళ్ళందరూ అన్నదమ్ములే దశవుతాడు. శివుడే మల్లన్న శివుడు కాబట్టి అతని పేరు విన్నా కొడుకులు పుడితే బిడ్డలు పుడితే పుట్టెడుగులు తీస్తామని మొక్కుతారు. తండ్రి భగవంతుడా మా గర్భాన కొడుకన్న బిడ్డన పుడితే పూల చెట్టులు కడతాం పుట్టెడుగులు తీస్తామంటారు. భగవంతుడా మా గర్భాన కొడుకు పెరిగిండు పెద్దోడయిండు భాషను బలం కావాలంటే భాషను బలంగా ఇస్తాడు. ఎవరెవరికి కోరికలు వారికి నెరవేర్చి అందుబాటులో అయిన భగవంతుడి పట్టవనగా పశువు తెల్లబెండి పచ్చబెండి వేసి కళ్యాణం అన్నట్టు దేవునికి కళ్యాణం అన్నట్టు చేసినట్టుగా 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి చేసి ప్రజలు భగవంతుని లీలై కుదురుకుంటారు. భగవంతుడి శక్తి భగవంతుడి మల్లన్న కథ చరిత్ర 15 రోజులు చెప్తే కూడా చరిత్ర ఎల్లవ సుత వాళ్ళ దంట సుత ఎల్లవది సుత 8 రోజులు చెప్తే ఉడవది. మల్లన్న ఎల్లవ ఎక్కడున్నా ఆయన ఉంటాడు. కుడి మొక్కన ఎల్లవ ఉంటది. ఇక్కడ మల్లన్న దేవుడు వైభవంగా జరుగుతుంది. కాకతీయ సామ్రాజ్యం అప్పుడు గొల్లు గోపురాలు కట్టారు. ఆ ప్రపంచంలో ప్రజలందరూ అతని నీలమై ఉంటారు. అది ఈ కథ భగవంతుడు చెప్పాలంటే కలుగు పుణ్యములు తొలుగు దోషములు సంతోషం. మల్లన్న వెలిసింది ఆయన తాత మన్యం వచ్చిండు అన్నట్టు. మన్యం వస్తే ఆటలు గొర్రెలు మేపుకుంటూ ఈ కట్ట మీదకి వచ్చింది. కట్ట మీదకి వస్తే ఆ బర్రెంక చెట్టు ఉండే దాని పుట్ట మీద ఆ బర్రెంక చెట్టు కొట్టి పుట్ట నెక్కి బర్రెంక చెట్టు కొట్టితే మేకలు గొర్రెలు మేకలు మా అనిపోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ శివసత్తులు ఉంటారు. శివసత్తులు ఉంటే వాళ్ళని అడిగిండట గొర్రెలు మేకలు మేయని ఎట్లా అంటే కట్టడం పెట్టడా మల్లికార్జునుడు కనుక నువ్వు ఏలుకుంటానంటే నీకు వస్తాయి అన్ని పోయినాయి తిరిగి వస్తాయి అంటే మరి ఏమున్నది ఇక్కడ అంటే పుట్టలో మల్లికార్జునుడు ఉన్నాడు నువ్వు ఏలుకో అన్నాడు. అంటే అప్పుడు పుట్టను కనగది అన్న ఎట్లా తవ్వచ్చు కదా ఆ నీళ్లు పోయటం 24 hours నీళ్ళు పోతూనే ఉన్నాడు. పత్తి మీద వెళ్ళి ఆ పుట్ట కరిగి ఆ పత్తి మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ కట్ట మీద మల్లన్న నేర్చిందట కట్ట మల్లన్న మల్లికార్జున నేర్చిందట అని జనం రావటం మొదలుపెడితే వాళ్ళ వచ్చిన వాళ్లకు ఆపదలు నాకు గొర్రెలు పోయినాయి బర్రెలు పోయినాయి సంతానం కావాలి అని అడుగుచుకుంటే వాళ్ళకి బండారు పెట్టి చెప్తే ప్రాణకి వెళ్ళిపోతే మీకు అనుకున్నది నెరవేరింది అన్నట్టు. నెరవేరటం వల్ల వాళ్ళందరూ అట్నే జాతరలాగా జరిగింది. వాళ్ళు వచ్చి జొన్నలు వడ్లు మల్లికాయ ఏవి పడితే ఇస్తే అట్నే ఈ గుడి డెవలప్ చేసి ఇప్పుడు ఇక్కడ పట్టణాలు వేసుకుని అక్కడ కూడా వెళ్తారు. ఐలోన్కి అక్కడ ఇక్కడ ఐలోన్ కాడ కూడా పట్టణాలు సేమ్ ఐలోన్ అంత వైభవం ఉంటుంది ఇక్కడ అట్లాగే జాతర
ఆయన కొడుకు కట్టయ్య మళ్ళీ తర్వాత అట్లా మండపం కట్టించి చిన్న చిన్నగా గోపురం కట్టించి మండపం కట్టించి నడుపుతా ఉంటే ఇన్కమ్ వస్తా అంటే జగన్ రోజు ఇట్లా కట్టించిన దేవుడు అన్నట్టు. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధారమైన వంశస్థులే మేలుకుంటారు. ప్లస్ దేవుడు కూడా ఊర్లోకి వెళ్ళి పెద్దపట్నం పడతారు ఇంట్లోకి దేవుడు వచ్చి పెద్దపట్నం కళ్యాణం మీద ఆ రోజు పెద్దపట్నం అని జరుగుతుంది. కట్టమాట ఇప్పుడు పూజారి అయితే ఇక్కడ భక్తులకి కనీస సౌకర్యాలు లేవు. నీటి సౌకర్యాలు కానీ, బాత్రూమ్ సౌకర్యాలు కానీ, తర్వాత లాట్రిన్ సౌకర్యాలు కానీ, వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యాలు కానీ ఏ సౌకర్యాలు లేవు. ఇక్కడ గవర్నమెంట్ ఏం మాత్రం పట్టుకోవట్లేదు. దేవాదాయ శాఖ మంత్రి నుంచి ఏమైనా నిధులు రావట్లేదా? దేవాదాయ శాఖ వాళ్ళు ఏం మాత్రం పట్టుకోవట్లేదు. ఇక్కడ వచ్చిన ఇన్కమ్ను పట్టుకొని పోవడమే తప్ప దీని యొక్క డెవలప్మెంట్ కోసం ఎలాంటి ఆలోచన చేయట్లేదు. దీని గురించి ఏం పట్టుకోవట్లేదు. ఇకనైనా ఈ యొక్క దేవాదాయ శాఖ వాళ్ళు ప్రభుత్వం దీనికి డెవలప్మెంట్ కోసం కొన్ని నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేయవలసింది కదా నేను కోరుకుంటున్నాను. సమస్త పాపక్షేకరం శ్రీ మల్లికార్జున పాదోదకం పావనం శుభం అకాలం స్మరణం సర్వేదివాన్నం సమస్త పాపక్షేకరం శ్రీ మల్లికార్జున పాదోదకం పావనం శుభం అకాలం స్మరణం సర్వేదివాన్నం సమస్త పాపక్షేకరం శ్రీ మల్లికార్జున పాదోదకం పావనం అకాలం స్మరణం. మంచిగా మీ అనుకున్న కోరిక పక్కన వేసింది పాలకాయ కూడా అకాల ముత్వారణం సర్వే ఐలోని జాతరలో అంటే ఏ విధంగా ఒగ్గు పూజలు అక్కడ అయితే ఏ విధంగా పట్నాలు వేస్తారో ఈ యొక్క కట్టమల్లన స్వామి గుడిలో కూడా అటువంటి ఒగ్గు పూజారులు పట్నాలు అనేటివి చాలా అందంగా వేస్తారు. పట్నాల్లో మనం చూస్తూ ఉన్నాం తెల్లపిండి, పచ్చపిండి, పసుపును ఉపయోగించి పట్నాలను వేయడం అనేది చాలా అందంగా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. అదేవిధంగా పట్నాలు వేసిన తర్వాత అంటే పట్నాలు వేయకముందు బోనాలు వండి ఈ విధంగా పూజిస్తారు మల్లన్న స్వామికి. ఈ గుడిలో ముఖ్యంగా మల్లన్న యొక్క పాదముద్రలు అనేటివి పురాతన కాలం నుంచి ఈ విధంగానే ఉన్నాయన్నమాట. మల్లన్న యొక్క పాదముద్రలు మరియు గండ దీపము మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ. అదేవిధంగా పట్నము వేసిన తర్వాత పట్నం చుట్టూ కూర్చున్నటువంటి భక్తులు ఒగ్గు పూజలు డోలు వాయించుకుంటూ ఈ విధంగా కట్టమల్లన్న యొక్క ఒగ్గు కథ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అలాగే పట్నం అయ్యాక మొత్తం అంటే పట్నము ఇదంతా అయిపోయాక మొత్తం గొల్ల కుర్మలు అంటే గొల్ల కుర్మలు ఈ విధంగా మన పట్నం చుట్టూ గుడి ఇట్లా ఈ విధంగా శివసత్తుల వేషధారణలో పట్నం చుట్టూ ఊగిపోతూ ఉంటారన్నమాట మల్లన్న స్వామిని తలుచుకుంటూ. ఈ విధంగా కట్టమల్లన్న జాతరకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటూ ఈ విధంగా పట్నాలు బోనాలు వేస్తూ తమ యొక్క మొక్కులను అనేటివి చెల్లించుకుంటూ ఉంటారు అన్నమాట నిత్యం.